మన రాష్ట్ర ప్రభుత్వం 14% మాత్రమే పెరిగింది అధ్యక్ష. అంటే 17% అప్పటి ప్రభుత్వం పెరిగితే ఇప్పటి ప్రభుత్వం 14% మాత్రమే పెరిగింది. కానీ వాళ్ళు చెప్తారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం అప్పు ఎక్కువ చేసిందండి. అంటే ఇది చెప్పి వాళ్ళకు ఒక పద్ధతి ఉంది అధ్యక్ష. చెప్పంగా అబద్ధం నిజమవుతుంది అనేది ఈ గోబెల్స్ ప్రాపగాండా అనేది నాకు తెలిసి వాళ్ళ పార్టీలోనే వాళ్ళ స్ట్రక్చర్లోనే ఉన్నట్లు కనపడతా ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా వాళ్ళ పార్టీ సీనియర్స్లో కూడా ఎంతోమంది ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు చెప్తారు అధ్యక్ష, ఏమన్నా మా సిద్ధాంతమే అంతే, మేము చెప్పంగా అబద్ధం నిజమని బాగా ఫ్రీగా చెప్తారు. వాళ్ళే పెద్ద మొగమాటం కూడా ఉండదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఫిజికల్ పారామీటర్స్ చూసినట్లయితే 2014-15 నుంచి 2018-19 అధ్యక్ష యాక్చువల్గా అప్పు చేయగలిగిన ఫిజికల్ డెఫిసిట్ చేయగలిగిన పరిమితి 3% ఉంటే అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము 4.03% చేసింది అధ్యక్ష. అంటే 3 పరిమితి ఉంటే 4.03 చేసింది అధ్యక్ష 5 సంవత్సరాలు 2014-19కి. ఇదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 3.96% యావరేజ్గా మనకు పరిమితి ఉంటే దానికి గాను 3.9కి గాను 3.9 చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 3.9 మనకు పరిమితి ఉంది, 3.9 మనం చేసినాం. వాళ్ళకు 3 పరిమితి ఉంది, వాళ్ళకు 4 చేసినారు, 1% ఎక్కువ చేసినారు అధ్యక్ష. ఎందుకు మనకు పరిమితి పెరిగిందంటే 19, 20, 21 కోవిడ్ పీరియడ్లో మొత్తం భారతదేశంలో దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ పరిమితి పెంచడం వల్ల మనకు కూడా పెరిగింది అధ్యక్ష. ఈ లెక్కలన్నీ కూడా ముఖ్యమైన విషయం ఏమంటే ఇవి 2 సంవత్సరాలు కోవిడ్తో పాటు అంటే కోవిడ్ ఉండి కూడా మనం అప్పు తక్కువ చేసినాము, అప్పు శాతం కూడా తక్కువ చేసినామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అధ్యక్ష వైకాపా ఎన్నికల కరపత్రంలా బడ్జెట్ వైకాపా ఎన్నికల కరపత్రం మనం మొదటి నుంచి చెప్పేది అదే కదా అధ్యక్ష. ఏమని మన మేనిఫెస్టో మనకు ఒక గ్రంథం అనే కదా చెప్పేది. ఇది 2+2 4 అంటే మళ్ళీ దాంట్లో కొత్తతనం ఏముంది అధ్యక్ష, దాంట్లో 2 4 అవుతుంది. మనం ఏమంటున్నాము ఇప్పుడు వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏమి, వాళ్ళు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో ఇస్తారు, దాని తర్వాత మేనిఫెస్టోను మర్చిపోతారని చెప్పి మనం ఏమంటున్నాము ఎన్నికలప్పుడు ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనకు బడ్జెట్ అవుతుందని చెప్పి. అంటే అర్థమేమి, మనం చక్కగా మన మేనిఫెస్టోను మనము బడ్జెట్లోకి తీసుకొచ్చినామని సర్టిఫికెట్ ఎవరిస్తున్నారు అధ్యక్ష, మనకు సిపిఐ సిపిఎం సర్టిఫికెట్ ఎంత చక్కగా. యాక్చువల్గా నాకు తెలిసి థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష, వీళ్ళకి 2 పార్టీలకు కూడా మనం థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష. అయితే వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మీరు 2+2 4 అన్నారు, వారు 2x2 4 అంతే కరెక్ట్ అధ్యక్ష. అయితే వాళ్ళకు ఇంకొక బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్పినారో కానీ మొత్తం మీద అది మనకు సర్టిఫికెట్. అయితే వాళ్ళు మిగతా పొలిటికల్ పార్టీలను పెద్ద పార్టీలను కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది కదా అధ్యక్ష. వాళ్ళు ఏమంటున్నారు మనల్ని వైకాపా ఎన్నికల కరపత్రం లాంటి బడ్జెట్. ఈ సేమ్ థింగ్ అధ్యక్ష. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాము అని అన్నారు. ఆ రోజు ఎందుకు అధ్యక్ష వీళ్ళు ప్రశ్నించలేదు వాళ్ళను? జరిగింది అధ్యక్ష వ్యవసాయ రుణమాఫీ 87,612 కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం యాక్చువల్గా అయితే 1,00,000 చిల్లర కోట్లు అవుతుంది అధ్యక్ష. బట్ ఈవెన్ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ లోన్స్తో కలిస్తే 1,00,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష రుణమాఫీ. కానీ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా 87,612 కోట్లకు గాను కేవలం 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసేసినాం అని అంటున్నారు. ఆ రోజు ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళని ప్రశ్నించలేదని చెప్పి ఈరోజు గౌరవ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, ముఖ్యంగా ఆ 2 బాధ్యత గల పార్టీలకు కూడా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని అన్నారు అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు అధ్యక్ష. 11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 630 కోట్లు మాత్రమే, అంటే 11,595 కోట్లకు గాను కేవలం 630 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు వీళ్ళు అని చెప్పి ఈరోజు మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి 5,000 కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఇవ్వకుండా 2019 ఎలక్షన్కు 1-2 నెలల ముందర 500 కోట్లు కేటాయించినాడు. అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎప్పుడు ఓట్ ఆన్ అకౌంట్, సేమ్ ఇటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించినాడు అధ్యక్ష. ఆ రోజు ఎందుకు అడగలేదని ఇదే విషయం. అదేవిధంగా అధ్యక్ష డ్వాక్రా రుణమాఫీ చేస్తా 0 వడ్డీ మొత్తము నేనే కడతా అని వడ్డీ అసలు మొత్తం కడతా అని అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి రుణం ఎంత అధ్యక్ష? డ్వాక్రా రుణము 21,479 అంటే 21,500 కోట్లు ఉండగా
ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా రేపు ఎలక్షన్ అంటే ఈరోజు పసుపు కుంకుమ అని చెప్పి మహిళలందరినీ కూడా మోసం చేసేదానికి మరొకసారి ప్రయత్నం చేసిన విషయం ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. సున్నా వడ్డీ రుణాల అధ్యక్ష 3036 కోట్లు అంటే ఇంచుమించు 3000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అది ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రశ్నించడం లేదు వాళ్ళని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కాపులకు అధ్యక్ష 5 సంవత్సరాల్లో 5000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాలు కేవలం 1340 కోట్లు మళ్ళీ ఎందుకు ఇది ప్రశ్నించడం లేదని చెప్పి ఈరోజు మనం అడగాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. చేనేత రుణాలు పవర్లూమ్ రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి ఒక్కరోజు ఏమీ చేయకపోగా లాస్ట్కు అనంతపురం పోయి అనంతపురంలో ఒక అనౌన్స్మెంట్ అధ్యక్ష 111 కోట్లు చేస్తా అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ మాత్రం చేయడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగులకైతే అధ్యక్ష ఈరోజు నిరుద్యోగుల గురించి ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి ఏదో చాలా అభివృద్ధి చేస్తారు, ఏదో చాలా చేయబోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా అధ్యక్ష. వీళ్ళు అసలు నిరుద్యోగులకు 2014లో మొత్తం నిరుద్యోగ వృత్తి 2000 రూపాయలు 1000 నుండి 2000 రూపాయలు ఇస్తా అని చెప్పిన వ్యక్తి అసలు 1 రూపాయి కూడా ఇవ్వకపోగా ఎన్నికల ముందు చివరి ఎన్నికల ముందు ఇస్తా అని చెప్పి మొదలు పెట్టక ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? పైగా వీళ్ళంట అధ్యక్ష అభివృద్ధి చేసేది. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకోటి అధ్యక్ష, పెద్ద స్కీము మహాలక్ష్మి, పేరు కూడా మహాలక్ష్మి. మనం ఈరోజు అంటున్నాం అధ్యక్ష ఏమని, మన మహిళా మహారాణులు అని. ఎందుకంటున్నాం అధ్యక్ష మహిళా మహారాణులని? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మన మహిళలను చూసుకుంటున్నారు, భావిస్తున్నారు. కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి అధ్యక్ష 25,000 డిపాజిట్ చేస్తా అని చెప్పి పుట్టిన వెంటనే వాళ్ళు పెద్దగా పెళ్లి వయసుకు వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఒక్కరికన్నా అధ్యక్ష 1 రూపాయిని ఎక్కడైనా డిపాజిట్ చేసినారు అధ్యక్ష? ఇంత పచ్చి అబద్ధాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా ఈ బాధ్యత గల పార్టీలు ఒక్కరు ప్రశ్నించరు. ఈరోజు మాత్రం అన్ని పనులు చేస్తున్నా కూడా ఇటువంటి కామెంట్స్ అధ్యక్ష. ఏమని, వైకాపా ఎన్నికల కరపత్రం బడ్జెట్ ఏది ఏమైనా కూడా ఇది మనకే సర్టిఫికేట్ కాబట్టి మనమైతే సంతోషపడతా ఉన్నాం అధ్యక్ష. ఇంకోరు అధ్యక్ష ఏమంటారు, అప్పుల పరిమితి 30,275 కోట్లు చేసింది, మీరు మాత్రం 69,716 కోట్లు చేసినారని చెప్పి. ఇది అంటే మన పరిమితి 30,275 కోట్లు అంట అధ్యక్ష, కానీ మనము 69,716 కోట్లు చేసినామంట. ఎవరన్నా అట్లా చేయనీకి వీలవుతుంది అధ్యక్ష? ఇప్పుడు మన బ్యాంక్ ఉంటుంది అధ్యక్ష, మన బ్యాంకుకి పోయినప్పుడు మనకేదో అప్పు ఒక 50,000 1,00,000 రూపాయలు అప్పు శాంక్షన్ చేసి ఉంటారు. అట్టని చెప్పి మనం 10 లక్షలు డ్రా చేస్తే ఇస్తారు అధ్యక్ష బ్యాంకులు ఎక్కడైనా? కానీ అసలు ఏ బాధ్యత ఉంది, ఏం మాట్లాడుతున్నారని చెప్పి. ఇదండి అధ్యక్ష లెటర్ డేటెడ్ 29 జనవరి 2024 ఎఫ్ నంబర్ 40(1) PFS 2023-24 AP/OMB 87. Total OMB allowed to the state government so far during the current year including the above amount would be 68,414 crores. 68,414 కోట్లు పరిమితి ఉంది అని చెప్పేసి లెటరే పెట్టుకుంది, పర్మిషన్ పెట్టి. అసలు పర్మిషన్ లేనిది ఈరోజు నిజం చెప్పంటే ఇవన్నీ చూపించాల్సిన, ఇదేదో ఆధారాలు చూపించాల్సిన అవసరమే ఉండదు అధ్యక్ష. కానీ వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తూ ఉన్నాను. అప్పు మనకు పర్మిషన్ లేనిది ఎట్లా చేస్తారు అధ్యక్ష అప్పు? ఇది చేయకపోగా అధ్యక్ష అసలు మనము పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే అధ్యక్ష, పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే మే 2019 నాటికి 2014 నుంచి చూస్తే 20% 20.17% తెలుగుదేశం పార్టీ అప్పు రేటు. ఆ రోజు నుంచి ఈరోజు జనవరి 31, 2024 అంటే ఇంచుమించు 4 సంవత్సరాలు 8 నెలలకు గాను మనం చేసిన అప్పు 14.9%, 15 అనుకుందాంలేండి అధ్యక్ష. అంటే మనకంటే 5% ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని మాత్రం ఎవరేమీ అడగరు, ఎవరేమి క్వశ్చన్ చేయరు. మనది మాత్రం అప్పు 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 అని చెప్పి ప్రతిరోజు. ఆశ్చర్యం ఏమంటే అధ్యక్ష, అప్పు చేసినాం, ఎవరు కాదని ఎట్లా అంటారు అధ్యక్ష? చేసిన అప్పు చేసినారు. కాకపోతే ఒకటి, మీరు మాకంటే ఎక్కువ చేసినారా కాదనేది పేపర్లతో పాటు ఫిగర్లతో పాటు రుజువులు ఉన్నాయి. మనమన్నా చేసిన అప్పు ఈరోజు ఎక్కడ పోయింది అనేది ప్రతి ఒక్కరికి కనపడుతుంది అధ్యక్ష. అంతా కూడా ప్రతి ఒక్కరికి అసలు ఎవరికైతే చాలా అవసరం ఉందో, ప్రభుత్వ సహాయం అవసరం ఉందో, ప్రభుత్వ భరోసా అవసరం ఉందో వాళ్ళకు చేరుతుంది వివిధ స్కీముల ద్వారా ట్రాన్స్పరెంట్గా, వెరీ ట్రాన్స్పరెంట్గా. ట్రాన్స్పరెంట్గా చేరేటప్పుడు కులం చూడడంలే, మతం చూడడంలే, పొలిటికల్ పార్టీ చూడడంలే, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అసలు వాళ్ళ విషయంలో ఒక్కటి అసలు నిజం చెప్పాలంటే మనం ప్రశ్నించాలి అధ్యక్ష. మీరు మాకంటే అప్పు చేసినారు కదా, అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పి ఫస్ట్ మనం ప్రశ్నించాలి అధ్యక్ష. ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు వాస్తవానికి ఎవరు గట్టిగా అడగడం లేదు అసలు ఎక్కడ పోయినాయి డబ్బులు అని. ఇప్పుడు మనమన్నా అమ్మఒడి చూపించగలుగుతున్నాం, విద్యా దీవెన చూపించగలుగుతున్నాం, వసతి దీవెన చూపించగలుగుతున్నాం, రైతు భరోసా చూపించగలుగుతున్నాం,
ప్రతి ఒక్కటి స్కీమ్ గోరుముద్ద చూపించగలుగుతున్నాం, సంపూర్ణ పోషణ చూపించగలుగుతున్నాం. వాళ్ళు ఒక్కటన్నా అధ్యక్ష, ఒక్కటన్నా వాళ్ళు చూపించేదంతా మహాలక్ష్మి అని చెప్పి చేయనిది, డ్వాక్రా మహిళలు చేయనిది, రైతు చేయనిది, వాళ్ళు చూపించగలిగేదంతా చేయనివి, చూపించగలిగేది ఏది ఒక్కటి కూడా లేదు. నాకు డౌట్ అధ్యక్ష, అసలు ఆ లెక్కలు కరెక్ట్గా చూడాలి అధ్యక్ష, ఎక్కడ పోయినాయి డబ్బులని. ఇది వాస్తవానికి అంతే అధ్యక్ష. లేకుంటే అప్పు వాళ్ళు ఎక్కువ చేసిరి, ఒక్క స్కీము వాళ్ళది కనపడ్డంలే, మనం వాళ్ళకంటే తక్కువ చేసినాము, కానీ మనది కళ్ళారా కనపడుతుంది ప్రతి ఒక్కటి డెలివరీ. అదేవిధంగా అధ్యక్ష, ఇంక్లూడింగ్ మొత్తం నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులతో పాటు చూస్తే కూడా వాళ్ళు అధ్యక్ష 21.8 అంటే 22% అధ్యక్ష, 22% వాళ్ళు 2014 నుంచి 19 వాళ్ళు అప్పు పెరుగుదల ఉంటే మనది కేవలం 12.13 అంటే 12%. అంటే 22కు 12 కంటే ఇంచుమించు గ్యారంటీ నాన్ గ్యారంటీ రెండు కలుపుకుంటే అధ్యక్ష వాళ్ళకంటే 10% తక్కువ గ్రోత్, తక్కువ పెరుగుదలతో మనం అప్పు చేసినట్లు ఈరోజు కనపడతా ఉంది అధ్యక్ష. అయినా కూడా వాళ్ళు చెప్తారు అధ్యక్ష అప్పు. అసలు ఇది ఏ విధంగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఇన్ని రకాలుగా పచ్చిగా మాట్లాడడానికి అవకాశం ఉంది అనేసి. ఇది కాక అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఉపయోగం లేని బడ్జెట్ అంటే అధ్యక్ష. ఏమంటే ఉపయోగం డెఫినేషన్ ఏమో కనుక్కోవాలి అధ్యక్ష, వీళ్ళతో కనుక్కోవాలి. ఉపయోగం లేని బడ్జెట్. సో ఉపయోగం డెఫినేషన్ ఏమి అని అధ్యక్ష. ఇప్పుడు ఉపయోగం అనేది లేకుంటే అధ్యక్ష, ఉపయోగం అనేది లేకుంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కి అధ్యక్ష సెక్రటేరియట్ వైజు అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కు 11,689 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. ఉపయోగం లేదు అధ్యక్ష. 11,600 కోట్లు వ్యవసాయానికి కేటాయించేది ఉపయోగం లేదా అని. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్కి అధ్యక్ష బీసీ వెల్ఫేర్ సంక్షేపానికి 19,226 కోట్లు కేటాయించినాం అధ్యక్ష. ఉపయోగం లేదు అధ్యక్ష. అంటే వెనుకబడిన వాళ్ళ వెల్ఫేర్కు ఉపయోగం లేదా అని చెప్పి. సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ అధ్యక్ష, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ 30,978 కోట్ల అధ్యక్ష. చదువుల కోసం 30,975 కోట్లు కేటాయిస్తే ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సివిల్ సప్లైస్ పౌర సరఫరాలకు 3,829 కోట్లు కేటాయింపు అధ్యక్ష. ఉపయోగం లేదా అధ్యక్ష ఇది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధ్యక్ష 17,916 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. హౌసింగ్ అధ్యక్ష గృహ నిర్మాణానికి 7,062 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్కి అధ్యక్ష నీటిపారుదలకు 12,038 కోట్లు. ఇది కూడా ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష 9,546 కోట్లు. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్కు 15,767 కోట్లు. ఇది కూడా ఉపయోగం లేదా అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష 8,735 కోట్లు. దీనికి ఉపయోగం లేదా అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రోడ్లు భవన శాఖ అధ్యక్ష 9,186 కోట్లు. దీనికి కూడా లేదా అధ్యక్ష ఉపయోగము. ట్రైబల్ వెల్ఫేర్ అధ్యక్ష 4,000 కోట్లు. దీనికి ఉపయోగం లేదా అధ్యక్ష. ఉమెన్ చిల్డ్రన్ డిఫరెన్షియల్ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్ 4,200. అంటే ఇవన్నీ కూడా ఉపయోగం లేనివేనా అధ్యక్ష. సింపుల్గా ఉపయోగం లేని బడ్జెట్ అంటే ఎవరికి వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ ఉపయోగం ఏమనేది అసలు అర్థం లేకుండా అధ్యక్ష. స్కీముల అధ్యక్ష రైతు భరోసాకు 4,200 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. ప్రైస్ స్టెబిలైజేషన్ అధ్యక్ష మనం ఏదైతే మన పంటలు వస్తాయో పంట ధరలు స్టెబిలైజ్ చేసేదానికి 500 కోట్లు. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష ఎవరికి ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే 10,686 కోట్లు. ఇది కూడా లేదు అధ్యక్ష. ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష. మనబడి నాడు నేడు 3,000 కోట్లు కేటాయింపు అధ్యక్ష. అదేవిధంగా కాపు వెల్ఫేర్కు 4,300 కోట్లు కేటాయింపు. ఇవన్నీ కూడా ఉపయోగం లేదు అధ్యక్ష. అసలు ఎంత ఆశ్చర్యంగా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది పెట్టేది. ఒక్క హాస్పిటల్కు మాత్రమే 500 కోట్లు, పిఎంఏవై అర్బన్ 5,977 కోట్లు. ఇవన్నీ కూడా ఉపయోగం లేని అధ్యక్ష. అసలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఎంత అన్యాయమైన మాటలు, అన్యాయమైన కామెంట్స్ అని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష.